కొంతమంది అమ్మాయిలు పడేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మగవాళ్ళు? ఎప్పుడైనా టైం చూసి అమ్మాయికి ఏదైనా ఉంగరం గింగరం ఇచ్చి ఏదో అమ్మాయికి ఇష్టమైనది ఏదైనా ఇచ్చి, నీకు ఇష్టమైనది ఇచ్చాను కదా, నాకు ఇష్టమైనది ఏమిస్తావు అన్నాడు. ఏం కావాలి? నీ శరీరం కావాలి. మనం అవతల వ్యక్తికి వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నాం. మెసేజ్ చేసిన తర్వాత అవతల వ్యక్తి రిప్లై ఇవ్వలేదు. మనం ఏమనుకుంటాం? అవతల వ్యక్తి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. బహుశా ఆ వ్యక్తి బిజీగా ఉండొచ్చు, కానీ మనం ఏమనుకుంటాం? నన్ను అవాయిడ్ చేస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా భర్త పట్టించుకోవడం లేదు నన్ను, నా భర్త నన్ను ప్రేమించడం లేదని కొంతమంది స్త్రీలు అనుకుంటారు. బహుశా ఆ భర్త తన భార్య కోసం ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉండొచ్చు. అంటే తనకు ఒక బాధ వచ్చినప్పుడు ఆ బాధలో ఆమె ఎట్లా ఆలోచిస్తుందంటే నిజంగా సత్యాన్ని గ్రహించలేదన్నమాట. తన ఎమోషన్స్ ఏదైతే చెప్పిందో అదే నమ్మేస్తుంది అనమాట. ఉదాహరణకి బాస్ తిట్టాడు అనుకోండి, యజమాని తిట్టాడు అనుకోండి, కొంతమంది ఇట్టాడు వీడి దగ్గర పనిచేసేదని చెప్పి వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేస్తారు. ఎందుకు చేశారు? కోపంలో చేశారు. తిట్టాడన్న కోపంలో చేశారు. వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలరా? ఉద్యోగం రాజీనామా చేసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేదు. అంటే ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు అవసరం లేదు పోరా అని మనుషుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కానీ మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది? కోపంలో ఉన్నప్పుడు తెలియదు. అంటే మనిషి కోపంలో ఉన్నప్పుడు ఈ ఉద్యోగం నాకు అవసరమా కాదా, ఈ వ్యక్తితో రేపు పొద్దున నాకు అవసరం ఉంటుందా ఉండదా, లేకపోతే నా భర్తని సరిగ్గా ఎమోషన్స్గా వెళ్ళిపోయినప్పుడు మనుషులు సరిగ్గా అర్థం చేసుకోలేరు అన్నమాట. ఉదాహరణకి మనిషిలో ఇంకొక ఎమోషన్ ఏంటంటే అసూయ. ఏంటది? నాకంటే నా పక్కనోడికి జాబ్లో ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందనుకోండి, పాప కష్టపడినందువల్ల ప్రమోషన్ వచ్చిందని అనుకోవాలి జనరల్గా, పాజిటివ్గా ఆలోచిస్తే. కానీ మన ఎమోషన్ అంటే అసూయ ఉండిందనుకో, అసూయ ఉంటే ఎట్లా ఆలోచిస్తాం అంటే వాడు ఏదో దొంగ పనులని చేసి ఉంటాడు, అందుకే వాడికి ప్రమోషన్ వచ్చింది అని. నిజంగానే పాపం ఆ వ్యక్తి కష్టపడి పనిచేసి ప్రమోషన్ తెచ్చుకోవచ్చు, కానీ మనం దాన్ని నమ్మం. దేన్ని నమ్ముతామంటే మన అసూయ చెప్పిందే మనకు నిజం, మన కోపంలో చెప్పిందే ఆ కోపమే మనకు నిజం అన్నమాట. కొంతమంది దేవుడి దగ్గరకు వస్తారు, పాపం ఒప్పుకుంటారు, తప్పు చేసిన తర్వాత ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. అయితే తప్పు చేసి దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకున్న తర్వాత దేవుడు క్షమించాడు అనే ఫీలింగ్ వాళ్ళకి రాదు. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ నిజమా? దేవుడు క్షమించాడు అనేది నిజమా? ఏది నిజం చెప్పండి? ఇట్లా మనుషులు ఎమోషనల్ అయిపోయినప్పుడు కళ్ళ ముందు ఉన్న నిజాన్ని వాళ్ళు గుర్తించలేరను. ఇట్లాగే మనిషికి విపరీతమైన ఆనందం వచ్చేసింది అనుకోండి, విపరీతమైన సంతోషం వచ్చేసింది అనుకోండి, లేదా విపరీతమైన దుఃఖం వచ్చేసింది అనుకోండి, ఈ రెండు సందర్భాల్లో కూడా మనిషి నిజాన్ని గుర్తించలేడు. ఆ విపరీతమైన సంతోషం ఏది చెప్తుంది? కొంతమంది ప్రేమించిన అమ్మాయి అబ్బాయిలు చూడండి, ఎక్కడో గాల్లో విహరిస్తున్నట్టు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ అవతల వ్యక్తిలో ఉండే చెడు కోణాలు ఏమాత్రం చూడలేదు. ఎందుకని? వాళ్ళకి నచ్చిన సమాచారానికి అనుగుణంగా వచ్చిన సమాచారమే తీసుకుంటారు, కానీ వ్యతిరేకంగా ఉండే దేన్ని తీసుకోరు. రెండు వాళ్ళ టైంలో ఎమోషన్స్ కూడా మంచి పీక్లో ఉంటాయి కాబట్టి ఆ సమయంలో నీ కొడుక్కి నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తానన్నా అని వాగ్దానాలు చేస్తారు, అది చేస్తారు. ఎందుకంటే వాళ్ళు విపరీతమైన ఎంజాయ్మెంట్లో ఉన్నారు, వాళ్ళ అడ్రినలిన్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఆ సమయంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు పడేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మగవాళ్ళు? ఎప్పుడైనా టైం చూసి అమ్మాయికి ఏదైనా ఉంగరం గింగరం ఇచ్చి ఏదో అమ్మాయికి ఇష్టమైనది ఏదైనా ఇచ్చి, నీకు ఇష్టమైనది ఇచ్చాను కదా, నాకు ఇష్టమైనది ఏమిస్తావు అన్నాడు. ఏం కావాలి? నీ శరీరం కావాలి. అంటే చూడండి, ఎప్పుడైనా సాధారణైనా సరే అవతల వ్యక్తి అయినా సరే మనల్ని విపరీతమైన హై పీక్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ పీక్లో నీ యొక్క మెంటల్ స్టేటస్ దెబ్బతింటుంది, నువ్వు సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేవు, అప్పుడు నీ చేత ఏదైనా చెడ్డ పని చేయించవచ్చు. నిన్ను విపరీతమైన టెన్షన్లో పడేసినప్పుడు ఆ టెన్షన్లో నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేవు కాబట్టి అప్పుడు నిన్ను మోసం చేయొచ్చు. నిన్ను విపరీతమైన దుఃఖంలో పడేసిన తర్వాత ఈ దేవుడు నిజమైన వాడు కాదని నిన్ను టార్చర్ పెట్టచ్చు, అప్పుడు ఆ టెన్షన్లో నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేవు అనే విధంగా మనుషులైనా సరే, చెడ్డవాళ్ళైనా సరే అట్లాగా ఆలోచిస్తారు, సాతాను మనుషులైనా సరే ఇట్లాగా చేస్తూ ఉంటారు. ఇట్లా విపరీతమైన సుఖాలు, విపరీతమైన సంతోషం, విపరీతమైన బాగా వచ్చినప్పుడు మరొక ఎమోషన్ ఏంటంటే భయం. ఏంటది? భయం కూడా ఏం చేస్తుంది? నిజాన్ని గుర్తించే విధంగా చేయాలి. ఉదాహరణకి నాకు కాలు నొప్పి ఉందనుకోండి, లేకపోతే ఏదో గుండె నొప్పో లేకపోతే కిడ్నీల నొప్పో ఉంది,
టీవీ పెట్టాను, ఎదురుగ్గా డాక్టర్ గారు కనిపిస్తూ ఉన్నారు. నీ కిడ్నీ బాగోవాలంటే ఇది చేయాలా, అది చేయాలా, ఈ కిడ్నీ సరిగ్గా చూసుకోకపోతే పలానా రోగం వస్తుంది, ఫ్యూచర్లో అది చేయాల్సి వస్తుంది, ఇది చేయాల్సి వస్తుంది, పలానా గుండె జబ్బు వస్తుంది, నీ కాళ్ళు ఇట్టయిపోతే అదైపోతుంది, ఇదైపోద్ది అని చెప్పినప్పుడు మనిషి ఆ ఛానల్ చూస్తాడా, మార్చేస్తాడా? చూడ్డు, మార్చేస్తాడు. ఎందుకని? భయం వేస్తుంది. అమ్మో ఆ జబ్బు నాకు వస్తుందేమో, అది నాకు జరగద్దేమో అని చెప్పి మనిషి భయపడిపోయి అవన్నీ తెలుసుకోవడం ఎందుకులే అవన్నీ అని పక్కన పెట్టేసి ఆ భయంతో మనిషి ఏం చేస్తాడంటే ఛానల్ మార్చేసి ఇంక వద్దులేను. నిజానికి ఆ వ్యక్తి ఎక్కువ రోజులు బ్రతకాలంటే మంచి విషయాలు, అది ఏ అయితే అతనికి ప్రమాదం చేస్తాయో అది తెలుసుకోవడం మంచిదా కాదా? ఇప్పుడు అతని కిడ్నీకి ఎక్కువ కాలం బ్రతకాలంటే కిడ్నీ పనితీరు ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, అది ఏం చేస్తే చెడిపోద్ది, ఏం చేయాలో దానికోసమనే తెలుసుకోడు. డాక్టర్ గారు చెప్పాడు, కానీ భయం వేస్తుంది కాబట్టి తెలుసుకోడు. అదేవిధంగా గుండె గురించి అన్నా సరే, లేకపోతే శరీరంలో ఉండే ఇంకేదైనా అవయవం గురించి చెప్పినప్పుడు అతను ఎక్కువ కాలం బతకాలంటే ఆ అవయవం గురించి అన్నా సరే దాని గురించి జ్ఞానం పెంచుకోవడం మంచి విషయం. కానీ మనిషిలో మనసులో భయం ఉందనుకోండి, మనిషి దాన్ని అవాయిడ్ చేసేస్తాడు. ఎందుకంటే ఎమోషన్స్ ఆ వ్యక్తిని నిజాన్ని గుర్తించే విధంగా చేయలేవు. ఇప్పుడు బైబిల్లో చూడండి, ఆయన పేరు ఫెలిక్స్. ఆయన ఏం చేశాడో చూడండి. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 24 నుంచి 25 వచనాలు. కొన్ని రోజుల తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుస్కిల్లా అనే తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసులో విశ్వాసం గురించి అతడు బోధించగా విన్నాడు. ఈ ఫెలిక్స్ అనేటువంటి ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అన్నమాట. అయితే వాళ్ళ భార్యను పిలిపించుకొని ఈయన పౌలు గారు చెప్పేటువంటి మాటలు వింటా ఉన్నాడు. అయితే మాటలు వింటా ఉండేటప్పుడు 25వ వచనం, అప్పుడు పౌలు నీతిని గురించి, అంటే నీతిగా బ్రతకాలనే దాని గురించి, ఆశా నిగ్రహం గురించి, అంటే మన మనసును అదుపులో పెట్టుకోవాలా, మన ఆశలను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి, రాబోయే తీర్పు గురించి, ఇట్లాగే చేస్తే రాబోయే రోజులు ఇది వస్తుంది, దేవుడు అట చేస్తాడు, ఇట చేస్తాడు, శిక్షిస్తాడని చెప్పంగానే ప్రసంగిస్తుండగా ఫెలిక్స్ చాలా భయపడి, ఇప్పటికి వెళ్ళు, నాకు సమయం దొరికినప్పుడు నిన్ను పిలిపిస్తాను అని చెప్పాడు. ఏం చేశాడు ఆయన? అవన్నీ మాటలు ఏంటుంటే అతనికి భయం వేసేసింది. భయం వేసేసి ఏం చేశాడంటే, చాలే పౌలు, మళ్ళీ పిలిస్తాలి పో. నిజానికి అతను పూర్తిగా వింటే రక్షణ పొందుతాడా, సగం వింటే రక్షణ పొందుతాడా? పూర్తిగా వింటేనే రక్షణ పొందుతాడు. కానీ ఈ లోపల భయం వేసేసింది. అమ్మా అయ్యా అని చెప్పి తానులో ఉన్నటువంటి ఈ భయం ఏం చేసిందనంటే అతన్ని నిజాన్ని తెలుసుకోకుండా, సత్యాన్ని పూర్తిగా తెలుసుకోకుండా అడ్డగించేసింది. కాబట్టి ఇట్లాగా కొన్నిసార్లు మనం నిజాన్ని వినేటప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే నిజం అనేది కొన్నిసార్లు పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంజెక్షన్ అన్నా సరే, ఆపరేషన్ అన్నా సరే, ఏదైనా సరే. కాబట్టి నిజాన్ని తెలుసుకునేటప్పుడు మనకు భయం వేసింది కదా అని చెప్పి దాన్ని అవాయిడ్ చేసేసామంటే ఖచ్చితంగా మనకు భయం వేస్తుంది. ఇట్లా